ఇన్ఫెక్షన్స్, వెజైనల్ డిశ్చార్జ్ లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వెజైనైటిస్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్, ఈ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తాయా? చాలామంది కామన్గా అడుగుతారు వచ్చి, మేడం నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నాకు ప్రెగ్నెన్సీ రాదేమో లేదా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అని చాలా యాంగ్జైటీతో వస్తారు. సో ఈ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇమ్మీడియట్గా, అందుకనే స్ట్రెస్, మీకు ఏమైనా ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఉన్నా లేదా స్మెల్లీ డిశ్చార్జ్ ఉన్నా ఆర్ ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ చెప్పమంటాం. ఎందుకంటే వెన్ ఎవర్ దే ఆర్ మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ట్రీట్ చేస్తే అది వెజైనా సర్విక్స్ వరకే ఉండి తగ్గిపోతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ లీవ్ ఇట్ అన్నోటిస్డ్ అది యూట్రస్కి అసెండ్ అవుతుంది అండ్ యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ దాకా ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉంటుందండి. సో వన్స్ ఇన్ఫెక్షన్ యూట్రస్ ట్యూబ్స్కి వచ్చింది అంటే దాని ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, ట్యూబ్స్లో బ్లాక్స్ ఏర్పడచ్చు అండ్ దీనివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఐవీఎఫ్ కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఐ వుడ్ సే డెఫినెట్లీ విల్ నాట్ ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. బట్ దెన్ ఇఫ్ ద మైల్డ్ ఇన్ఫెక్షన్స్ బికమ్ సివియర్, మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కాస్త యూట్రస్కి అసెండ్ అయ్యి అండ్ దెన్ ట్యూబ్స్ వరకు వెళ్తే ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అండి, మేల్స్ ఆల్సో. మేల్స్లో కూడా ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు మంట ఉండొచ్చు కొంతమందికి, లేదా యూరిన్లో బాగా బర్నింగ్ అనిపించవచ్చు, లేదా పెనిస్ టిప్లో కొంతమందికి పగిలినట్టుగా. ఇప్పుడు కెరియర్ ప్లానింగ్ వల్ల కొంతమంది లేడీస్ పెళ్ళి లేట్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటారండి. కానీ అదే సమయంలో వాళ్ళు పెళ్ళి తర్వాత అప్పుడు లేట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ కష్టం అవుతుందేమో, పిల్లలైతే కావాలనుకుంటున్నాము, దానికి ముందుగా ఏదన్నా ప్రికాషన్స్ లేదా మెజర్స్ తీసుకోవచ్చా అని చాలామంది మైండ్స్లో ఈ డౌట్ ఉంటుంది. సో ముందు ఉన్నట్టు పెళ్ళి తొందరగా చేసుకొని పిల్లలు తొందరగా ప్లాన్ చేసేసుకోవాలి, కెరియర్ కోసమని పెళ్ళిని మనం లేట్ చేస్తే రేపు పిల్లలు కారు, ప్రెగ్నెన్సీ అవ్వదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చండి. అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కెరియర్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఒక కాన్సెప్ట్ ద్వారా, దట్ ఈస్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఒకప్పట్లో చాలామందికి అసలు దీని గురించి తెలీదు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఎంతోమంది యాక్ట్రెసెస్, ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ న్యూస్లో ముందుకొచ్చి వాళ్ళు ఈ మెథడ్ ద్వారా వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటున్నారో అంటే ఒక టైమ్ ఆఫ్ దేర్ డిజైర్డ్ టైంలో వాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీని ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తాము అంటే, ఒక లేడీ తను మేజర్ అయి ఉంటే సరిపోతుందండి. తను వచ్చి సిగ్నేచర్ పెట్టి తను ఈ మెథడ్ ద్వారా వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే, తన పీరియడ్ 2nd or 3rd డే పిలిచి స్కాన్ బాగుంది, అనుకూలంగా ఉంది అన్నప్పుడు తను ఒక 9 to 10 days మేము ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగేలా చేస్తాం. ఒక చిన్న 5 to 10 minutes ప్రొసీజర్లో తనకి ట్రాన్స్ వెజైనలీ తన ఎగ్స్ని మేము బయటికి రిట్రీవ్ చేసుకొని ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి మా దగ్గర జాగ్రత్త. హలో అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్. మీ ఏజ్ ఎలా ఉంది, యంగ్ ఏజ్ ఉన్నారు, కపుల్, పెళ్ళి ఎక్కువ రోజులు అవ్వట్లేదు అంటే మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ వెయిట్ ఎలా ఉంది, అడిక్వేట్గా స్లీప్ ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది, హెల్దీ డైట్ తీసుకుంటున్నారా లేదా, స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉంటున్నారా లేదా చూసుకోండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఓవ్యులేషన్ ప్రాపర్గా అవుతుందా, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండండి. ఇలా 6 months ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు మీ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, స్పర్మ్ ఎట్లా ఉంది అన్నది బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. అంతా బాగుంది అని అంటే ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుని ఒక 3 cycles న్యాచురల్గా ట్రై చేయండి. అప్పటికి కూడా అవ్వలేదు అంటే ఇంకొక 3 cycles IUI పద్ధతిలో ట్రై చేయండి. యూజువల్గా అవుట్ ఆఫ్ 10 couples లో 8 couples కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఇట్లా ఈ చిన్న టిప్స్ తోటే. ఇలా అవ్వట్లేదు, ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఉంది, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, 3 times IUI చేసినా సక్సెస్ అవ్వలేదు, ఇలాంటి couples కి మాత్రమే IVF సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ.
నా దగ్గరికి ఈ మధ్యన డెలివరీ అయ్యి వచ్చిన కప్పులు, మేడం డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు మీట్ అవ్వచ్చు అని అడిగారు. సో జనరల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే నార్మలే కదా, పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది ఎప్పుడు కలవాలో అనిపించింది. సో ఐ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ దిస్. సో డెలివరీ అయిన తర్వాత కానీ, లేదు అంటే కొంతమందికి అబార్షన్స్ అయిన తర్వాత కానీ ఏంటి అంటే కొంచెము గ్యాప్ ఇచ్చిన తర్వాతే భార్యాభర్తలు మనం కలవమని చెప్తాం. యూజువల్లీ అదేమి మ్యాండేటరీ గ్యాప్ కాదు. అసలు ఎందుకు ఇస్తాము అంటే గ్యాప్ అట్లీస్ట్ 6 weeks అనేది భార్యాభర్తలు కలవకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకు అంటే పోస్ట్ పార్టమ్ అంటారు, అంటే ఇమీడియట్ పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టమ్ అంటారు అన్నమాట. ఈ పోస్ట్ పార్టంలో ఏంటి అంటే వాళ్ళు నార్మల్గా డెలివరీ అయినా సిజేరియన్ ద్వారా డెలివరీ అయినా అంటే ఫిజికల్గా వాళ్ళు కలవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ ఉండరు. సెకండ్ ఏంటి అంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అని, బ్లీడింగ్ అని ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి 21 days దాకా అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే వైట్ డిశ్చార్జ్ ప్రొలాంగ్డ్ ఉంటుంది, దాన్ని లోకియా అంటాము. ఓకేనా. సో ఈ డిశ్చార్జ్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసినట్టయితే లేడీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని ప్యూర్పెరల్ సెప్సిస్ అంటారు. సో నీట్గా ఉండకపోవడం, క్లీన్లీనెస్గా ఉండకపోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిజేరియన్ అయిన కప్పులు అయితే మాత్రము ఈ సిజేరియన్ స్కార్ అనేది గర్భసంచి లోపల కూడా హీల్ అవడానికి సుమారుగా 3 నుంచి 6 weeks పట్టే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో జనరల్లీ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి కారణం మాత్రం మెయిన్లీ ఇన్ఫెక్షన్. దాంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లేడీస్లో ఓవ్యులేషన్ అంటారు, ఎగ్ రిలీజ్ అవడం అనేది 3 weeksకే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ 3 weeksకే స్టార్ట్ అయినప్పుడు ప్రొటెక్షన్ లేకుండా భార్యాభర్తలు కలిసినట్లయితే దెర్ ఆర్ ఛాన్సెస్ కొంతమంది పేషెంట్ అంటే ఎర్లీగా ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీని క్యారీ చేయడం కానీ, ఆ సెకండ్ ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో ఆ టైంలో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి ఇవి మెయిన్లీ కారణాలు. సో 6 weeks తర్వాత ఎమోషనల్లీ లేడీస్ నుంచి ఫిజికల్గా కూడా వాళ్ళు ఫిట్ అయిన తర్వాత కలవడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఫస్ట్ 6 weeks అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏంటంటే భార్యాభర్తలు అనుకుని జాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్స్ కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటే అవకాశం అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. చాలా మంది కపుల్స్ ఫర్టిలిటీ కోసం వచ్చే వాళ్ళలో ఒక డౌట్ ఉంటుంది, చాలా సిల్లీగా అనిపిస్తున్నా కాకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే మా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఇది, వైఫ్ బ్లడ్ గ్రూప్ ఇది, దీనివల్ల ఏమైనా ఫర్టిలిటీలో ఇష్యూ ఉంటుందా, సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమా అని ఇలా కొంతమంది అడుగుతుంటారు. సో నార్మల్గా ఏంటంటే ఈ బ్లడ్ గ్రూప్స్ అనేటివి మన బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ మీద ఉండే యాంటీజెన్స్, ఇంకా బ్లడ్లో ఉండే యాంటీబాడీస్, వీటిని బట్టి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఓవరీలో ఎగ్స్ మీద కానీ, జెంట్స్లో స్పర్మ్స్ మీద కానీ బ్లడ్ గ్రూప్తో సంబంధం ఉండదు. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, దాంతో రిలేషన్ అనేది లేదనమాట. సో అలా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమందిలో ఒకవేళ వైఫ్ కనుక RH నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, అంటే A నెగటివ్, B నెగటివ్ ఆర్ O నెగటివ్, ఇలా ఏదైనా నెగటివ్, AB నెగటివ్ ఇలా నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కనుక ఒక్కొక్కసారి అంటే వాళ్ళ ఆ వైఫ్లో నెగటివ్ బ్లడ్ గ్రూప్ అంటే యాంటీబాడీస్ అనేటివి లేవు. సో ఈ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ వల్ల బేబీకి కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే ప్లస్ బేబీ ద్వారా ఆ యాంటీజెన్స్ అనేటివి లోపలికి వెళ్ళి మదర్లో యాంటీబాడీస్ అనేటివి డెవలప్ అవుతాయి, అంటే దానికి ఎగనెస్ట్గా. అది కూడా అదే ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ ఉండదు. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో మాత్రం, అంటే వైఫ్ నెగటివ్ హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో బేబీ కూడా పాజిటివ్